शिवाय गुरवे नमः। 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 నాదరూప ప్రపంచము నామరూపాత్మకము. అందు నామము విమర్శాంశము శక్తి రూపం, రూపము ప్రకాశాంశము శివస్వరూపం. అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రథమ రూపము నాదం. ఆ బిందువు అంటే ఆ నాదము నుంచి, నాదము అనగానే ఒక శబ్దం, ఒక బిందు స్వరూపం లాగా. అంటే బిందువు నుంచి మొదలవుతుంది. ఒక అక్షరం మనం రాయాలి అన్నా కూడా మొదట ఒక చిన్న చుక్కలాగా మనం మొదలు పెడతాం. అంటే విడిగా ఏం పెట్టాం మనం, కానీ అక్కడి నుంచి మొదలవుతుంది. బిందువునందలి శక్తి అంశముగు ఆ యొక్క మూలమున నాదశాఖ ఏర్పడుటచే పరమేశ్వరి నాదరూప. కాబట్టి శబ్ద రూపం, అవ్యక్తం నుంచి వ్యక్తముగా ఆవిడ యొక్క రూపం వచ్చింది. వీటికే శక్తి రూపము, శివస్వరూపం అన్నారు. ఇద్దరికీ అభేదం. శివశక్త్యాయుక్తో, ఇది ఎప్పుడు మర్చిపోరాదు. కాబట్టి ఇద్దరు అభేదం. ఒకళ్ళు శక్తి అయితే ఒకళ్ళు ప్రకాశం, రూపము ఒకళ్ళు ఇలా. వాళ్ళిద్దరికీ అభేదం. ఈ అభేద స్థితిని గుర్తించినప్పుడు బాహ్య ప్రపంచంలోని ఈ అభేద భావనలు కూడా నశిస్తాయి. కానీ ఆరాధించే దైవంలో ఎప్పుడూ కూడా భేదం చూపించరాదు. అంటే మీరు ఆరాధించే దైవము వేరేది, ఇంకొక దైవాన్ని కించపరచటం అలాంటివి చెయ్యరాదు. అలాగే బాహ్య ప్రపంచంలో మనం ఎవరెవరితో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళతోటి అలా ఉంటూ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఎవరితో అయినా సరే మనసులో కూడా భేదం లేకుండా వ్యవహారం చేయగలుగుతారో అప్పుడే ఈ యొక్క శివశక్తి ఐక రూపాన్ని పొందవచ్చు. ఏవేవో ఉంటే ఉండవచ్చు కాక వ్యవహారంలో నీకు నచ్చిందే అవతల వాళ్ళు చేయాలని లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని లేదు, రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ వ్యవహారం ధర్మమా కాదా, ఇది ముఖ్యమైనది. కాబట్టి ఆ వ్యవహారము ధర్మంది అయినప్పుడు అవతల వాళ్ళతో కొంత సామరస్యంగా దాని గురించిన వివరణ చేస్తూ ఉండవచ్చు. ఇది రకరకాలుగా ఉంటుంది. అందరికీ ఒకే పరిస్థితి ఎదురు అవ్వకపోవచ్చు. ఏది ఎలా ఉన్నా మీరు ధర్మంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అయితే ఈ ధర్మాచరణలో కొంత అప్పుడప్పుడు గ్లానిర్భవతి అన్నట్టుగా వచ్చినా కూడా ధర్మాన్ని తప్పరాదు. అక్కడి నుంచి తప్పుకోమన్నారు. అంటే ఒక శబ్దము, అంటే మీలోంచి ఒక ఆ శబ్దం కనుక ఈ యొక్క ఎలాగైతే జపో జల్పహ శిల్పం అంటున్నామో అలా లేనప్పుడే నాన్న తలకాయనది. కాబట్టి ఈ శబ్దాన్ని మనం ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకని నేను చెప్పను. మీరు ఆ యొక్క ఏకరూపం పొందాలి అంటే మీరు అలా ఉండి తీరాలి, ఆప్షన్ లేదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ సాధకులకి పనికిరావు. సాధకుడు అనేవాడు ఉండి తీరాలి. ఆ ఉండి తీరడానికే నియమనిష్ట. కాబట్టి ఇక్కడ ఈ నాదరూప, ఆ శబ్దము మీ నోట్లో అంటే వైఖరి రూప అవన్నీ మీకు వచ్చాయి ఇంతకుముందే. మన పొట్టలోంచి అలా వస్తాయి, బయటికి వస్తుంది ఒక మాట. చక్రాలన్నీ కూడా అమ్మవే అని చెప్పుకున్నాను. అమ్మ స్థానం నుంచి మరి వేరే నాదం ఎలా వస్తుంది, అది రాకూడదు. కాబట్టి అమ్మ అంతే నాద రూప. అది ఒక ఇప్పుడు ఒక శబ్దానికి తగ్గ రూపం ఉంటుంది, ఒక మాటకి పర్టికులర్ గా ఒక ఇది ఉంటుంది. ముందు సినిమా తీయాలన్న స్క్రిప్ట్ రాస్తారు,
అంటే ముందర ఆ పదాలు రాసిన తర్వాత దానిని సినిమా అంటే ఒక రూపాలు ఏర్పరుస్తారు. కాబట్టి ఇక్కడ నాదం వేరు అంటే శబ్దం వేరు, రూపం వేరుగా ఉండదు. మీరు ఆరాధించే దైవమైన మీరు ఏ పేరుతో అయితే ఆరాధిస్తారో దానికి తగ్గ రూపం అలా ఏర్పడ్డాయి మనకి. అదే విధంగా ఉంటుంది. మీరు ఒక మాట అన్నా, ఒకరి గురించి అన్నా కూడా దానికి తగ్గ రూపం ఉంటుంది. మీరు ఎవరిని అంటున్నారో ఆ రూపం. కాబట్టి అమ్మ అన్ని రూపాలు ఆవిడే, అన్ని శబ్దాలు ఆవిడే. నాదాఖ్య సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత. అనాది నిధనా సైవ సూక్ష్మ అవగాన పాయిని. నాదమను పేర సర్వభూతములందును జీవరూపముగా ఉండి ఆద్యంతములు లేక సూక్ష్మమై ఏనాడునూ తొలగనిదై నాశరహితమవు అక్షర పరబ్రహ్మము అమ్మ. కాబట్టి నాదరూపం. శివుడి యొక్క ఢమరుకం నుంచే అక్షరాలు ఏర్పడ్డాయి సంస్కృతంవి అని. ప్రథమ శబ్దం ఓంకారం అని, ఆ తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయని మనకి పాణిని ద్వారా. ఆయనే ఆ పాణిని అంటే కూడా శేషుడు అవతారం అంటారు. అయితే ఇక్కడ నమ్మకం లేకపోవటం అనేది బుద్ధిని అనుసరించి ఉంటుంది. ఏది ఏమైనా నువ్వు నమ్మావా నమ్మలేదా అన్న దాని మీద ఏది ఆధారపడి లేదు. నువ్వు నమ్మితే ఒక రకంగా, నమ్మకపోతే ఇంకో రకంగా నీ జీవితమే ఉంటుంది తప్ప ఈ పైన ఏర్పడినవి అంటే బ్రహ్మముచే ఏర్పడిన వాటిలో ఎక్కడ భేదం ఉండదు. అందువల్లే జ్ఞానులు తనని అనుసరించేవారు ఏ విధంగా ఉన్నా వారికి వారి మీద వేరేగా ప్రత్యేకమైన ఒక ద్వేషము ఇంకోటి అలాంటివన్నీ ఏమీ లేకుండా నార్మల్గా ఉంటారు. ఎందుకంటే ఈ దీనితోటి వాళ్ళకి ఎక్కడ బంధం లేదు. అందుకని ఇక్కడ ఆ శబ్దము మీరు సాధకులైనప్పుడు, ఉపాసకులైనప్పుడు మీ యొక్క శబ్దం ఎంత స్వచ్ఛంగా ఉండాలి. సర్వభూతేషు ఆవిడ ఉన్నది, అందులో సందేహం లేదు. అంటే ఏది చెప్పుకున్నా అంత అదేగా ఉందండి అని అంటే ఇంకా మనం చెప్పేది ఏమీ లేదు. కానీ ఇందులోని ఆ సూక్ష్మము, ఆ యొక్క సాంద్రత మీరు అర్థం చేసుకుంటే మీ యొక్క జీవితం, జరిగిపోయిన జీవితాన్ని గురించి ఎవ్వరూ ఏమీ చేయలేదు. కాబట్టి ఆ జీవితాన్ని వదిలేసేయండి. మీరు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు, ఏమిటి చేశారు, ఇవన్నీ అనవసరమైన డిస్కషన్స్. అవన్నీ అనవసరం. ఇప్పుడు మీకు తెలియబడింది. పోనీ ఇవాళే తెలియబడింది శబ్దము అమ్మే. జపో జల్పహ అప్పుడు చెప్పబడు. సరే పోనీ ఇప్పుడే తెలిసి. ఈ క్షణం నుంచి శబ్దము చక్కగా ఉండాలి. అంటే దానిలో అనవసరమైన అర్థాలు కానీ ఇంకొకటి కానీ ఉండరాదు. ఒక శబ్దం నీవు పలికినప్పుడు దానికి సరే మామూలుగా చెప్పంటే పాజిటివ్ రూపమే ఉండాలి, నెగిటివ్ ఉండరాదు. పూర్వకాలం పిల్లల్ని తిట్లు అవన్నీ లేవండి. అసలు సంస్కృత భాషలో తిట్టే లేదు. ఎంత వెతికినా తిట్టు కనపడదు అక్కడ. సంస్కరించబడే భాష అంటే నిన్ను సంస్కరింపజేస్తుంది. ఎందుకంటే ప్రతి పదము ఆయన యొక్క ఢమరుకం నుంచి వచ్చింది అన్నప్పుడు ఆ లోపల నుంచి మనం పలికినప్పుడు, అందుకే స్తోత్రాలు అవన్నీ కూడా స్పష్టంగా పలకండి. ఆ ఒత్తులు అవి భా అంటే ఆ లోపల నుంచి వచ్చినప్పుడు ఆ గాలి బయటికి వెళ్ళటము ఇవన్నీ జరిగినప్పుడు నీకు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని చెప్పటం. కరెక్ట్ గా లా అనాలి. లానికి చాలా తేడాలు ఉన్నాయి. థ అనాలి. ధ నాకి వేరు, అణా వేరు, ఇలా ఎన్నో ఉన్నాయి. స మెలిక సాకి స అనాలి. దానికి ఒకటే మళ్ళీ ఈ సాకి శ్రీకి వచ్చేదానికి అన్నిటికీ ఒకటే రకంగా పలికితే సరే. ఇప్పుడు కొన్ని అక్షరాలే బండిరాలు ఇలాంటివన్నీ తీసేశాను. ఏది ఏమైనా నీలో ఎప్పుడైతే శబ్దము పట్ల కూడా అంత ప్రత్యేకమైన భావం ఉండాలి. అంటే ఆరాధనా భావమే ఉండాలి. ఎందుకంటే శబ్దం కూడా అమ్మే కాబట్టి, నాదరూప కాబట్టి. కాబట్టి ఆ శబ్దాన్ని నువ్వు ఒకటి పలికేటప్పుడు దాని యొక్క అర్థం నీకు తెలియకుండా నువ్వు పలకటం లేదు. నీకు తెలుసు అర్థం. అర్థం తెలిసినప్పుడు ఆ యొక్క వ్యతిరేకమైన అర్థాలు ఉన్న పదాలు నువ్వు పలకదు. మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం కొన్ని పదాలు మనం వాడకూడదు అని. ఇంటి గురించి కానివ్వండి, ఏదైనా సరే. అయినా ఒకరి గురించి చెప్పేటప్పుడు కానీ
మనం కొన్ని ఆ వ్యతిరేక పదాలు, ఎందుకంటే నీ నోరు పలుకుతుంది, నీ నోట్లోంచి ఆ శబ్దం వస్తుంది. మరి నాదరూపమైన అమ్మ రావాలా, నాదరూపమైన ఇంకోళ్ళు రావాలా? వాళ్ళు నాదరూపాలు అవ్వాలండి, వేరే వాళ్ళు అవుతారు. శబ్ద రూపం కాబట్టి నేను అలా అన్నాను ఇక్కడ. అంటే ఒక శబ్దం అమ్మ, మరి అమ్మ అన్నప్పుడు ఎలా ఉండాలి? కాబట్టి ఈ విధంగా మనము మన శబ్దాన్ని వృధా చేయరాదు. బిందు ఊర్ధ్వంన సూక్ష్మతర సూక్ష్మతమ నాదాంశంలకు అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, శక్తి, సరే ఇవన్నీ 8 స్థానాల్లో 3వది నాదస్థానం. ఆ స్థానము ఆ రూపంన ఉంటుంది. అంటే ఎన్నో రకాల ఒక అక్షరం ఏర్పడడానికి చెప్పాను కదా, సంస్కృతంలో రకారం ఏర్పడడానికి ఇంత పెద్ద సూత్రాలు ఉంటాయి. మళ్ళీ దానికి ఆకారం చేర్చాలి, దానికి ఇన్ని సూత్రాలు ఉన్నాయి. అన్ని సూత్రాల ఆధారంగానే అక్కడ రకారం ఏర్పడింది. మనకు అదంతా తెలీదు, తెలుసుకోలేదు, అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు మీరేం తెలుసుకోవాలి, కానీ ఒక పదము, ఒక శబ్దం మీరు పలుకుతున్నప్పుడు అది కేవలం అమ్మది అన్న చిన్న ఎరుక కలిగి ఉండాలి. ఇక్కడ చిన్న ఎరుక అంటే వేరేగా కాదు, అంటే ఆ యొక్క ఎరుకతోటి మీరు ఒక శబ్దాన్ని పలకండి, వ్యతిరేక అర్థము లేనిది. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నీవు ఎలా డిసైడ్ అవుతావో అలాగే మాట్లాడతావు. ఇక్కడ వాళ్ళ మూలంగా అండి, వీళ్ళ మూలంగా కదండి ఆవేశం వచ్చిందంటే ఇవన్నీ కూడా కేవలం నీవే. నీ బుద్ధి ఏమైందని అమ్మ అడిగితే మీ దగ్గర సమాధానం ఉంటుందా? ఉండదు. అందుకని మనం ఎవరికి వాడు, సాధకులు ఎవరో వాళ్ళు కదండి సాధన చేయాలి, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? నీవు అహం బ్రహ్మాస్మి కావాలి అన్నప్పుడు నువ్వు సాధన చేయాలి. దానికి ప్రయత్నము కాదు అసలు, అలా ఉండి తీరాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అహం బ్రహ్మాస్మి స్థితే, నువ్వు ఉండి తీరి, దానికి వేరేగా అసలు లేనే లేదు. అందుకనే సుమ్మయ్యరు అన్నాడు ఆయన అయితే, నోరు మూసుకుని ఉండరా, ఏమిటి సాధన ఏముంది అక్కడ? ఏమీ లేదు, నోరు మూసుకుని ఉండటమే సాధన. నోరు మూసుకుని ఉండలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ. శబ్దము ఆకాశమున తెలియబడు గుణం. శబ్దం అనాది ఒకట బ్రహ్మము. ఇది అనాహతమని ఆహతమని 2 విధాలు. అనాహతం అన్నప్పుడు జీవ శరీరమున పరానాదమని శబ్దమునకు మూలం. ఆహతమనున్నప్పుడు శబ్ద పరమాణు రూప సంయోగమున నాదోద్భవం అగును. నిస్తరంగ జలమునందు ఒక చిన్న రాయిని వేసిన తరంగములు ఉత్పన్నమవుతాయి. నాదము శబ్ద రూపమున బ్రహ్మాండమంతా ఆవరించు. ఇక్కడ ఒక సైన్స్ ప్రకారం అనండి, ఏదైనా ఆకాశంలో ఈ శబ్దాలన్నీ ఉన్నాయట. ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, ఆ అంటే ఈ సూక్ష్మం పైన సూక్ష్మము, సూక్ష్మతరం అవి ఉన్నాయి కదా, అక్కడ నుంచి కూడా కొంతమంది వాయిస్ ని అది రికార్డ్ చేయగలుగుతుందని ఏదో అప్పుడు చదివాం. సరే అది ఎంతవరకు నిజము ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ఇక్కడ నీలోంచి ఒక శబ్దం బయటికి వచ్చినప్పుడు ఆ శబ్దానికి ఒక అర్థం ఉన్నతంగా ఉన్నదా లేదా? ఉన్నతమైన వారు ఉన్నతంగానే మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడతారు, అప్పుడే ఉన్నతం. మనకి ఉన్నతము, మధ్యమము, అధమము అని 3, ఫస్ట్, సెకండ్, థర్డ్. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో చూసుకో. ఫస్ట్ కేటగిరీలో గొడవే లేదు అసలు, అప్పుడే అమ్మ అనుగ్రహం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే. కాబట్టి ఒక అనుగ్రహం నీకు, ఒక నువ్వు ఆరాధించే దైవం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నువ్వు పొందాలి అంటే ఇక్కడ అర్థం ఏంటి అనుగ్రహము అంటే? అనుగ్రహం అనగానే ఏవో ఆస్తులు వచ్చేయాలి ఇంకోటి అని కాదండి. ఎస్, నీకు అవసరానికి తగ్గ ధనము, అవసరానికి తగ్గ సహాయము ఇతరుల నుంచి, నువ్వు ఆనందంగా ఉండదు. కష్టాలు వస్తాయి, కష్టం వచ్చింది కదా నువ్వు ఏడవక్కర్లే. ఆ కష్టానికి, అది ఎలాంటి కష్టమైనా ఆ సమయానికి నీకు సహాయం చేయటమో, ధనం అందటమో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయో తెలుసు కదా, అది మళ్ళీ నేను వివరించక్కర్లేదు. కాబట్టి ఇదే అనుగ్రహం అంటే. ఇదే అనుగ్రహం. అనుగ్రహం అంటే విడిగా ఏదో లేదు, ఇంకోటి ఏదో లేదు, ఎక్కడి నుంచో రాదు. ఎక్కడో లేడు పరబ్రహ్మ, నీలోనే ఉన్నాడు. నీ మాట చేత, మనస వాచ కర్మణ, నీ మాటల్లో, నీ చేతల్లో, నీ మనసులో ఉన్నది ఆయనే అయితే ఇక అనుగ్రహం అంటే అదే. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అనలేదండి. ఏమండి నేను ఎంత మంచుకున్నా అవతల వాళ్ళు అలా అంటున్నారండి అంటే, నువ్వు మొదటే నీ భావన ఉంది వీళ్ళు ఎలా ఉంటారు అని. యద్భావం తద్భవతి.
వాళ్ళు ఎలా ఉన్నారన్నది నీకు అనవసరం. నువ్వు మంచిగున్నావా లేదా ఇది ఒక్కటే నువ్వు చూసుకోవాలి. అప్పుడే నీకు ఆ యొక్క పరబ్రహ్మమో నువ్వు ఆరాధించే దైవంలో గురువుదో అనుగ్రహం నీకు లభిస్తుంది. నేను చేసేది నేను చేస్తానండి. వాళ్ళ నువ్వు చేసే ధర్మం నువ్వు చెయ్యి. నువ్వు ధర్మమే చెయ్యి. నువ్వు చేసే ధర్మం కాదు ఇక్కడ. నువ్వు ధర్మమే చెయ్యి. ధర్మమే మాట్లాడు. అంతే. ధర్మం తప్ప అన్యం లేదు. పరబ్రహ్మ అనుగ్రహం నీ దగ్గర పూర్తిగా ఉంది. నీకు సర్వము నీకు సమకూర్తాయి. నీకు కష్టం వచ్చినా నువ్వు గుర్తించని ఆనంద స్థితిలోనే ఉంటావు. ఒక యాక్సిడెంట్ అయితే అందరు పోతున్నారండి. అయితే దుర్మార్గులు కూడా బతుకుతున్నారంటే వాడికి ఆయుష్ ఉందనుకో. కానీ ఒకటి జరిగినప్పుడు నీకు అవన్నీ ఏర్పడితే అంటే నీకు ఆ సమయానికి కావలసిన ఆ డాక్టరో ఇంకోటో ఏదైనా సరే అవి నీకు ఆ సమయానికి వెంటనే అందినాయంటే అదే పెరియవారి కథలో ఆ ముసలమ్మకి జరిగింది. మరి మీరు మర్చిపోయారో లేదో నాకు తెలియదు. నాకైతే ఎప్పుడు గుర్తులేదు. పేర్లు అనవసరం మనకి. అంటే అక్కడ ఏమిటి జరిగింది? ఆ ముసలమ్మ పెరియవారిని అంత నమ్మింది. ఎలా అంటే ఇండియాలోనే పేరు మోసిన డాక్టర్ కారు అక్కడ చెడిపోవటం కానీ అతను వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలా జరిగాయి? ఇది అనుగ్రహం. ఇలాంటి అనుగ్రహాలు మీ అందరి విషయాల్లో కూడా జరిగాయి. అయితే అదంతా అహంకారంతో ఇంకో దాంతో మీరు ఎప్పుడు అనుకో. అమ్మ చూపిస్తుంది, ఒరే ఇగో నువ్వు ఇలా ఉంటేనే నీకు ఇలా జరుగుతుంది, ఇంకా చక్కగా ఉంటుంది. అసలు అప్పుడు ఆ కష్టమే రాకుండా చేస్తానంట. అనుభవించడం ఎందుకు, ఒకరి సహాయమో ఇంకోటో ఎందుకు, అసలు అది రాకుండానే నేను చూస్తాను రా. అయితే ఎవరికి ఎలా ఉంటుంది అనేది వాడి యొక్క ఆచరణ మీదే ఉంటుంది. కాబట్టి అమ్మ నాదరూప శబ్దాన్ని జాగరూకతతో వాడండి, ఎవరితో అయినా సరే. అందుకే ఊరుకున్నంత ఉత్తమం లేదన్న. నీకు రావట్లేదు శబ్దం, నోరు మూసుకుని ఉండు, సొమ్మ ఇరు. నువ్వు మంచిగా పలకగలిగినప్పుడే పలుకు. అవతల వాళ్ళని సంతోషపెట్టే మాటలు అంటే ఇక్కడ వాళ్ళ కోసం మాట్లాడమనట్లే. నువ్వు మంచిగా మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు సంతోషపడతాడా లేదా అనవసరం. నువ్వు మంచిగానే మాట్లాడు. వాడి యొక్క బుద్ధిని అనుసరించి వాడు సంతోషిస్తాడు, సీరియస్గా ఉంటాడు. అందరూ నవ్వేస్తారంటండి, జోక్స్ వేస్తే నవ్వరు. కొంతమంది పెద్దగా నవ్వుతారు, కొంతమంది చిన్నగా నవ్వుతారు, కొంతమంది నవ్వరు. వాడు అలా ఉన్నాడు, నువ్వేమి వేరేగా ఫీల్ అవ్వక్కర్లేదు. నువ్వు హాయిగా ఆనందంగా ఉంటుంది. అవతల వాడిని కించపరిచే మాటలు లేనప్పుడు హాయిగానే ఉంటుంది. కాబట్టి అవతల వాడు ఎలా ఫీల్ అవ్వదు, నువ్వు చక్కగా సరదాగా ఆనందంగా ఉండు. అవతల వాడు ఎలాంటి వాడు, అవతల వాళ్ళకి విసుగు రావచ్చు నువ్వు జోక్స్ వేస్తే, నీకెందుకది, నువ్వు హాయిగా ఉంటావు కదా. నామరూప వివర్జిత, నామరూప వివర్జిత. నామరూపాలు లేవు. అస్థిరమగు రూపభ్రాంతి కలగకుండుటకై నామరూప వివర్జిత అనబడుతుంది. అస్థిరము మీ యొక్క రూపం గాని నామం గాని. ఎప్పుడు ఒకే రూపం ఉందే, ఒకే రూపము లేదు, ఒకే నామము లేదు. మీకు మీ పేరుని మధ్యలో అనరండి. అమ్మ అయ్యా చేర్చారు పక్కన, తర్వాత ఇంకా వేరే అన్నరా? బంధాన్ని బట్టి పిలుపు మారిపోలేదా? రకరకాలు. రూపం మటుకు ఎప్పుడు ఒకలాగా ఉందండి, ఏమీ లేదు. మీరు ఎన్ని పూతలు పూసినా, అవునా కదా, శరీరానికి మీరు ఎన్ని పూతలు పూసినా తెలియకుండా ఉంటుందండి, చక్కగా తెలుస్తుంది. ఏం వర్రీ అవ్వక్కర్లా. ఎన్ని పూతలు పూసినా పరమేశ్వరి సకల చరాచరములందును తానున్నను పదార్థములందలి దృశ్య అంశముగా కాక దృగ్గంశమగు సత్తా మాత్రమున ఉండుట వలన నామరూప వివర్జిత నిర్వికార చిన్మాత్ర స్వరూపిణి. ఆవిడకి ఏ వికారాలు లేవు. వికారాలు లేవు అంటే శబ్దం ఎప్పుడైతే చక్కగా వచ్చిందో నీలో వికారం ఉండదు. నువ్వు శబ్దాన్ని వేరేగా పలికినప్పుడు వికారం కలుగుతుంది. ఇది మీరు ఎబ్బాయని అనడానికే లేదు, మీరు ఆలోచించుకోండి. కోపంగా ఒక మాట లేదా మీలో ఉన్న ద్వేషంతో కలిపి ఒక మాట అన్నప్పుడు మీలో ఫేస్ లో ఇవి మారకుండా ఉంటాయండి. ఎక్కడో కొంతమందికి ఏదో ప్రాక్టీస్ చేస్తే తప్ప, లోపలైతే నాడుల్లో తేడా జరిగింది కదండి. లోపల జరుగుతుంది అంటారు కదా, హృదయం మండిపోతోందండి అంటారు. ఎవరు మంట పెట్టుకోమన్నారు, నీలో నువ్వు మంట పెట్టుకోవటం ఎందుకు? మనసు రగిలిపోతుంది అంటారు. రగిలిపోతే కాలిపోయేది నువ్వే. నీలో మంట పెట్టుకుంటే నువ్వే కదా. ఎందుకండి, ఎవడు పెట్టుకోమన్నాడండి? వాడు అన్నాడు, వాడు చెడ్డవాడు, నువ్వెందుకు మంట పెట్టుకోవటం? ఇది ఆలోచిస్తే చాలు. ఈ సూక్ష్మం తెలిస్తే ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద ఏదండి? ఎందుకు భావనలు లోపల నీవే అంటే అర్థం ఏమైపోయింది, నీలోనే ఇది జరుగుతుంది.
నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం ఎందుకండి? అందుకని ఆవిడకి ఏం వికారాలు లేవు. నిర్వికార చిన్మాత్రం. ఆవిడే ఉంది నీలో. నీ బుద్ధి ఎలా ఉన్నా ఆవిడుంది లోపల. బుద్ధితో ఆవిడకి, అందుకని ఆవిడ నిర్వికారం. పదార్థమందలి దృశ్య అంశముగా దృగ్గంశముకు సత్తా మాత్రమున. కాబట్టి శబ్దము ఆవిడ ఉండటం వల్ల నీలోంచి ఒక శబ్దం వచ్చింది. కానీ ఆ శబ్దం నువ్వు ఎందుకు ప్రయోగించావు? వేటికి వాటికి ఆవిడకి సంబంధం లేదు. నువ్వు గనక నీలో ఉన్నది అమ్మని గుర్తుంచుకుని, ఈ రూపము ఆవిడదే, ఈ శక్తి ఆవిడదే, సత్తా అంటే శక్తి ఆవిడదే అని నువ్వు గుర్తించినప్పుడు నీలోంచి అన్యం రాదు. అన్యం రానప్పుడు నువ్వు కూడా నిర్వికార చిన్మాత్ర స్వరూపం అవుతుంది. ప్రపంచమున విభజింపరాని ప్రకృతి చైతన్య తత్వమున నామ రూప అస్థి భాతి ప్రియములను 5 అంశములు ఉన్నాయి. అందు నామరూపములు ప్రకృతి అంశములకు మిథ్యా అంశములగుట పరమేశ్వరి మిగిలిన అస్థి భాతి ప్రియములను 3 సత్ చిత్ ఆనంద అంశములన ఉన్నది గాన నామరూప విభజన. ఉన్నది ప్రకాశిస్తోంది, ప్రియము ఇష్టం. ఎవడి శరీరం వాడికి ఇష్టమే కదండి. ఒట్టిగా అంటాడు ఏదో శ్మశాన వైరాగ్యంలాగా వెదహోపదుగా ఇలా రకరకాలుగా అంటారండి. అలా ఎప్పుడు భావించరాదు. ఎప్పుడు ఈ పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్తాడు ఇదొకటి, ఓ వయసు రాగానేనో లేకపోతే ఏదో ఎవడి మీద ఒక. ఎందుకండి ఆయన ఇచ్చింది ఎందుకో తెలుసుకో ఫస్ట్. అది మానేసి అనవసరమైన మాటలు ఎందుకండి? అది అనవసరమైన వశం. నువ్వు అదేదో చెప్పగానే అయ్యో పాపం ఎందుకండి? అనవసరం. ధైర్యంగా వాళ్ళకి చెప్పండి. అలా అనుకోవటం ఎందుకు? శుభ్రంగా హాయిగా కూర్చుని నామస్మరణ చేసుకోక నువ్వు అన్నంత మాత్రాన నిన్నేం తీసుకుపోడు. అసలు ఆయన్ని గుర్తిస్తే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయండి? నీలో ఉన్నది ఎవరో వారిని గుర్తిస్తే ఉన్నది అదే, లోపలైనా బయటైనా. అది గుర్తించినప్పుడు నీలో ఎందుకండి ఈ వ్యతిరేకమైన పదాలు వస్తాయి? బాధ ఎందుకు వస్తుంది? అసలు ఏదుంది నీది అని. నీదంటే ఏది లేదురా బాబు, కష్టాలు కాదు సుఖాలు కాదు, ఏది నీది కాదు. ఏది నీది కాదన్నప్పుడు ఎందుకంటే డైలాగులు. కాబట్టి ఇక్కడ మామూలుగా నామ రూప అస్థి భాతి ప్రియములను 5 అంశాల్లో ఈ అస్థి భాతి ప్రియములు ఆవిడే. ఇక్కడ ఈ నామము రూపము ఆవిడవి కాదు. అంటే ఒక దేహానికి ఒక జీవుడు అనగానే కేవలం మానవుడే కాదండి, వేరే వాటికి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఇంట్లో పెంచుకుంటే వాటికి పేర్లు పెట్టుకోరు. కాబట్టి ఈ నామము రూపము ఆవిడికి సంబంధం లేదు. ఏ నామమైనా ఏ రూపమైనా అస్థి భాతి ప్రియంగా ఆవిడే ఉంది. ఆ అస్థి భాతి ప్రియం ని గుర్తిస్తే నీకు కూడా ఈ నామరూపాలతో పని లేదు. ప్రతి చోట నీ నామాలు అవసరం లేని చోట నామాన్ని రూపాన్ని ప్రదర్శించవలసిన అవసరం. ఎప్పటి వరకు మీరు మీ నామానికి అంటే మీ యొక్క ఐడెంటిటీ, ఇక్కడ నామము రూపము అంటే ఐడెంటిటీ అని తీసుకోండి. నేను కర్తృత్వ భావన. కర్తృత్వం రాగానే భోక్తృత్వం ఆటోమేటిక్గా జంట అండి. అవి కర్తృత్వం వచ్చిందంటే భోక్తృత్వం కూడా వస్తుంది, అనుభవించవలసిందే మళ్ళీను. కాబట్టి కర్తృత్వం ఎప్పటి వరకు ఉంటుందో నీకు ఈ అస్థి భాతి ప్రియం నీకు లేనట్టే. ఎందుకంటే అన్ని నశించే వాటి గురించి పరిగెడుతున్నావు. నామము నశించేదే, రూపము నశించేదే. ఎప్పుడు 16 years 20 years లో లాగా అందంగా ఉంటారండి. ఎవరన్నా అంటే ఏమంటారండి? అరే అప్పుడు భలే అందంగా ఉన్నారండి అంటారు. ఆ వయసులో అందరూ అందంగానే ఉంటారు. ఒక్కొక్కరు అందం ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ అమ్మలాగా 16 ఏళ్లలో లాగా అంటే ఆ యవ్వనంలాగా ఉండాలి అన్నప్పుడు నీ మనసు స్వచ్ఛంగా ఉంది అనుకోండి, హుషారుగా ఉంటుంది. గొంతు 90 ఏళ్ళు వచ్చినా హుషారుగా ఉంటుంది. లేకపోతే అనవసరమైన మాటలు ఇవన్నీ రావు. కాబట్టి మీరు ఎంతకాలం మీ యొక్క నామానికి, మీ యొక్క రూపానికి, రూపం గురించి కూడా తగదాగ కదండి, ఎంగుగా కనపడాలని కదా తాపత్రయాలు. నీట్గా ఉండద్దని నేను చెప్పటం లేదు, శుచి శుభ్రత ఉండాలి. కానీ దాని గురించి అని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనుకోండి, ఇక వీటి గురించి శ్రద్ధ తీసుకుంటే ఈ అస్థి భాతి ప్రియం పాపం మరుగున పడిపోలేదు. అంటే అస్థి భాతి ప్రియాన్ని గుర్తించిన వాడికి నామరూపాలతో వ్యవహారం లేదు. వ్యవహారం అంటే ఇక్కడ జరిగేటప్పుడు జరుగుతూ ఉంటుంది, కర్తృత్వం లేని వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అది ఉన్నవాడు మాత్రమే సాధకుడనండి, ఉపాసకుడనండి, ఎవరైనా సరే. అందరికీ అద్వైతం తెలియాలని లేదు, కానీ
నీవు ఆరాధించే దైవం పట్ల నీకు ఆ శరణాగతి రావాలి అంటే నువ్వు నామరూపాలతో పెట్టుకుంటే రాదు. నేను భక్తుని, నేను బోర్డు పెట్టుకుంటే ఇంకేం భక్తి ఉంది? ఏమండి, నేను గంట చేస్తానండి అని ప్రతి వాళ్ళకి చెప్పారనుకోండి, ఇంకేమిటది? ఎవరు నా కోసం ఏమైనా చేసావా, నీకోసమే కదా అని అవతల వాళ్ళు అంటే ఏమైపోతారండి? అందుకని నీకోసం దాన్ని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఎందుకండి? హ్రీంకారి, హ్రీంకారి, హకార రేఫ, ఈ కారముల సంహతి హ్రీం. ఈ కారం, ఇక్కడ కారము అంటే వేరేది కాదు, అంటే ఒక అక్షర సముదాయం, ఒకటికి 2 అక్షరాలు. మనము అకారము ఇకారము అంటాం కదా, అది ఒక పదము కారము అన్నది. మనం వాడుకునే కారాలు కాకుండా హకారానికి ఈ ఈకారం చేరినప్పుడు సంస్కృతంలో దానికి పెద్ద ఇది ఉంటుంది, హ్రీం అనే పదం ఏర్పడుతుంది. ఇది బ్రహ్మ విష్ణు రుద్రులను అనగా సృష్టి స్థితి లయ శక్తులను తెలుపుతుంది. అంటే హ్రీంకారం యొక్క అర్థం చెప్తున్నారు. అన్నంత మాత్రాన మీరు హ్రీం హ్రీం అనగలరా? నీరసం వస్తుంది. ఇలాంటి వాటి జోలి ఇది ఇక్కడ మనకి అమ్మ యొక్క శక్తి, సృష్టి స్థితి లయ విడివిడిగా చెప్పకుండా ఒక్క అక్షరంలో చెప్పారు. ఆ శక్తిని గుర్తించండి, మీ యొక్క ఆ శబ్దాన్ని వృధా చేసుకోకండి. అంతే తప్ప ఇప్పుడు మీరు కూర్చుని అది జపం చేయమని నేను చెప్పటం. బ్రహ్మ విష్ణు రుద్రులను అనగా సృష్టి స్థితి లయ శక్తులను తెలుపుతుంది. శక్తి ప్రణవ పంచకమున హ్రీంకారము 2వ బీజం, అవ్యక్తము, ఇది మాయా బీజం. భువనేశ్వరి మంత్రస్వరూప రూపము, శబల బ్రహ్మవాచకము, శివశక్తైక్య రూపము. పరమేశ్వరి హ్రీంకారమే స్వరూపముగా కలది. శక్త్యక్షరాణి సర్వాణి హ్రీంకార ఉభయాత్మక. హకార స్థూల దేహస్యాత్ అకార సూక్ష్మ దేహిక. ఈకార కారణాత్మాసౌ హ్రీంకారో అహం తురీయకము. ఓంకారము బ్రహ్మవాచకమైనట్లే హ్రీంకారము శక్తివాచకం. ఎందుకంటే మొదటి శబ్దం మన ఓంకారం వచ్చింది, ఓం అనగానే మన దాన్ని అంటే ఇక్కడ ఎందుకు 2గా చెప్తున్నారంటే, నువ్వు 2గానే స్త్రీ పురుష భావంతో ఉన్నావు కాబట్టి శివుడు శక్తి అన్నారు. 2 అభేదం. బోధ కోసం మీకు 2గా చెప్పబడుతుంది. మీకు అది అర్థమయ్యి దాన్ని మీరు జీర్ణం చేసుకుని ఆ విధంగా మీరు కూడా ఆ యొక్క ఏకత్వం పొందడానికి చెప్తున్నారు తప్ప అక్కడ 2 లేవు. ఓంకారము బ్రహ్మవాచకం, హ్రీంకారము శక్తివాచకం. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యవు హ్రీం హరయ. హ్రీ అను శబ్దము యొక్క రూపాంతరమే హరి. బహుశక్తి సమన్వితుడుగాన హరి అనబడుచున్నాడు. హకారము ఆకాశమును పోలి వ్యాప్తమగు జ్ఞానాన్ని, రేఫము తేజస్సును, ఈకారము సర్వశక్తిత్వమును తెలుపుతుంది. సర్వాంత వ్యాప్తిత్వమును హ్రీం బీజమునకు హురుల్లేఖ అని సంగతి. వ్యాపకత్వేన ఇది విష్ణువు అనలేదు, అదే హరి శబ్దం. విష్ణువు హరి అన్ని ఒకటే కాబట్టి అంతటా వ్యాపించి చెప్పాను కదా. పొట్టు పొయ్యిలాగా మీలో మీరు ఆరాధించే దైవం పట్ల చేసుకున్నా అంటే ఆ దృఢత్వం, సడలని దృఢత్వం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత వచ్చినా అంటే మీరు ఆరాధించే దైవం ఉంది అని నమ్మినప్పుడు, నమ్మి తీరాలి అనడానికి ఇవన్నీ. అదే దాన్ని మీరు ఒక దైవంగా అంటే ఒక రూపంతో ఆరాధించినప్పుడు అది ఒక దైవం, ఒక రూపం ఏర్పడుతుంది. నామరూపాల నుంచి ఆ పై స్థాయికి వెళ్ళినప్పుడు అది బ్రహ్మతత్వం. అక్కడ నిర్వికారం, ఆకారము లేదు, కేవలము ఒక ఆనందమే ఉన్నది. దాన్నే మనము ఒక కాంతితో పోలుస్తాం. అది బంగారు వర్ణంలోనో వెండి వర్ణంలోనో ఉంటుందని ఒక బోధగా మనకి చెప్పబడుతుంది. ఇదే విధంగా ఉంటుంది అనడానికి లేదు. అక్కడ పరమ ప్రశాంతత. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా సర్వస్వ శరణాగతి పొంది నీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధిస్తావో, అంటే ఒక్కొక్క మెట్టు దాటాలి, ఇవి పెట్టాలి అవి పెట్టాలి, ఆ స్థితిలోంచి ఉన్నది నా దైవమే అంటే నేను ఆరాధించే దైవమే, వేరేవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను ఆరాధించే దైవ రూపాలే అన్న స్థిరభావము, దృఢభావం నీలో ఏర్పడినప్పుడు నీలో ఈ యొక్క బాహ్య ప్రపంచంవి అంటే ఈర్ష రాగద్వేషాదులు ఇవన్నీ కూడా నశించి తీరుతాయి. నశించాకే అని చెప్పటం లేదు. నీవెప్పుడైతే నువ్వు ఆరాధించే దైవం పట్ల అనన్య శరణాగతితో ఉంటావో నీలోని ఈ యొక్క
జీవభావాలన్నీ నశించినప్పుడు అంటే మీరు శరణాగతి పొందినప్పుడు అని ఇవి నశించేస్తాయి. నశించిన అంటే ఎప్పుడైతే శరణాగతి ఇక్కడ కూడా వయసు వరుస అవుతుంది. నేను ఆరాధిస్తానండి ఇది అన్నప్పుడు నీలో శరణాగతి రాదు. నువ్వు శరణాగతి పొందాలి అంటే బాహ్యాన్ని గుర్తించరా, నీకు పని అది. అందుకని నామస్మరణ చెప్పబడి అలా ఎప్పుడైతే నువ్వు సర్వస్వ శరణాగతి అనే భావాన్ని దృఢం చేసుకుంటావో, పొందుతావో అనడానికి లేదు, దృఢం చేసుకుంటావో నా దైవం నాకున్నది, నన్ను రక్షించి తీరుతుంది, నేను ధర్మంగానే ఉంటాను, ఇలాంటి ఎఫర్మేషన్స్ దృఢంగా చేసుకోవాలి. అంతేకాని మళ్ళీ సడలిపోకూడదు. వాళ్ళ కోసం అండి వీళ్ళ కోసం అండి అంటే శరణాగతి ఎలా అవుతుంది? నువ్వు అమ్మ కోసం, అమ్మ అంటే నువ్వు ఆరాధించే దైవం. అప్పుడు ఈ యొక్క నామరూపరహిత స్థితి ఏదైతే ఉందో, బ్రహ్మతత్వం ఏదుందో అక్కడ తీసుకెళ్ళి నేను కూర్చోబెడుతున్నా. ఒరే నేనే కాదురా, నా రూపం అసలైంది, ఈ రూపం కాదు, అసలైనది ఇలా వ్యాపకత్వం అంతటా వ్యాపించిన అదే విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని నీకు ప్రసాదిస్తాను. కాబట్టి ఆ విశ్వంలో నీవు కూడా ఉన్నావురా, నువ్వంటూ విడిగా లేవు. నీకు ఇక్కడ నామం రూపం పెట్టుకుని తిరుగుతున్నావు కదా, కాదురా, నువ్వు నేను సమానమే, నీకు రూపం లేదు నాకు రూపం లేదు, అంతా ఉన్నది ఒకటే. అక్కడికి వెళ్ళాలి. అందుకని ఇవన్నీ చెప్పారు. కాబట్టి రేపము జ్ఞానము, జ్ఞానం అంటే అదే ఉన్నది పరబ్రహ్మమే. కాబట్టి మీరు ఆ విధంగా ఆరాధన చెయ్యండి. ఇదా అదా ఇంకోట అలాగా ఇలాగా అన్నీ మానేయండి. పక్కింట్లోంచి పూలు కాదు, అయ్యో పువ్వులు లేకపోతే ఎలా పూజ చేయాలి, అందుకే దానికి కూడా చెప్పారు కదా మనసు అనే పుష్పాన్ని. శంకరులు ఆరాధనకి అన్నీ చెప్పారు. నువ్వు బాహ్యంలోంచి తెచ్చుకోకర్లేదురా, నీ దేహంలోనే ఉన్నాయి పూజ వస్తువులన్నీ కూడా అని. మీరు రికార్డింగ్లు చేస్తారు కదా, చాలు. మీరు ఒక రికార్డింగ్ మీరు చేసుకునే ఏవైతే ఉన్నాయో శంకరులవి, అది అర్థం చేసుకుంటే ఒక అపశబ్దం రాదు, ఒక బాధ కలగదు, ఒక ఈర్ష్య రాగద్వేష ఏవి రావండి. మీరు ఏదో ఏంటంటే ఒక రికార్డింగ్ అంటే రికార్డింగ్ లాగా చేస్తున్నారు, భావముతో చేయటం లేదు. భావాన్ని అర్థం చేసుకుని కనుక మీరు చేస్తూ ఉంటే గనక అక్షర రమణమాల నుండి ఏదైనా సరే మీరు చేసేవన్నీ నేను వింటూ ఉంటే నాకు అదే నవ్వొస్తూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నారే, ఎందుకని ఆ భావాన్ని మీరు ఆచరణలో పెట్టలేకపోతున్నారు అనడానికి ఏదో కారణం కాదు, మీకు మీరే కారణం. పెట్టటం లేదు, ఇది సరైన వర్డ్. మీరు అనుకుంటున్నారు పెట్టలేకపోతున్నాను, చెయ్యలేక, అబద్ధమైన మాట. మీరు పెట్టడం లేదు. పెడితే హ్రీంకార స్థితి పొందుతారు, విశ్వరూపాన్ని పొందుతారు. సత్స్వరూప సదాకారో హకారో ధర్మతత్పర చిదాకార శివాకారో రేఫ సర్వార్థ సిద్ధిద ఆనందరూపయో ఐక్యాత్ ఈకార సర్వకామద బిందురూపో తదంతస్థా భవేతా మోక్షదాయినవు సచ్చిత్ ఆనందరూపం తత్ ప్రోక్తం బీజం మనీషిభిః సచ్చిత్ ఆనందరూపం యత్పరం బ్రహ్మత దేవహి బ్రహ్మ తద్ ఏవహి అనొచ్చు. అది బ్రహ్మమే. ఏవహి, హి అంటే ఇక్కడ అర్థము దృఢంగా చెప్పటం. మామూలుగా హీకి వేరే అర్థం లేదు, కానీ సంస్కృత భాషలో హీ అక్కడ వాడాము అంటే అది దృఢంగా. ఏవ హి అంటే ఇంకా నథింగ్ డూయింగ్, ఇది అదే. అలా చెప్పడానికి ఏవ హి అంట. సామవేదమునందు హింకారము రేఫయుతము కాకున్నను, అంటే ఇక్కడ రేఫయుతం అంటే రకారం లేదు, హ్రీం లేదు, హిమ్ అనే ఉంది ఇక్కడ. రేఫము అంటే రకారం కలిపితే రేఫము అంటారు, రకారాన్ని అది కలుపుతారు, హ్రీం అయింది, రకారం వచ్చింది కదా ఒత్తు, అది గొప్ప మంత్రముగా చెప్పబడింది. అంటే ఒట్టి హింకారం కూడా గొప్ప మంత్రమే అని చెప్పబడింది సామవేదంలో. పృథ్వీ హింకారం, ఆదిత్యుడు అదే, ఇలా చాలా రకాలు ఉన్నాయి హింకారానికి. ఓంకారము సర్వమును హింకారమే. ఓంకారము బ్రహ్మమునకును తత్ శక్తిని ఎట్లు చెల్లునో అట్లే హ్రీంకారము శక్తికిని బ్రహ్మమునకు. కాబట్టి ఇక్కడ వేరేగా ఏమీ లేదు, ఉన్నది అదే శివశక్తి ఐకరూపిణి, ఉన్నది బ్రహ్మమే, ఉన్నది అదే. నీవు దాన్ని ఏం చేశావంటే ఆలంబనగా, పిల్లవాడు
నడక రానప్పుడు ఎవరిదన్నా చేతిలో వస్తువులో పట్టుకుని అడుగులు వేస్తాడు. వచ్చాక వాటిని పట్టుకుంటాడండి? పట్టుకోడు. పట్టుకోవాలి. కాబట్టి నీవేమిటో నీకు తెలిసే వరకు ఒక రూపాన్ని ఆరాధిస్తాం. ఆ చిన్నతనంలో వెంటనే రమణ మహర్షికి తెలిసింది కదా, అందరికీ తెలియాలని లేదు. కొంత వయసు వచ్చే వరకు ఒక ఆరాధన, ఒకళ్ళని ఆలంబన, ఒక దైవాన్ని, ఆ దైవానికి నీ కష్టాలు చెప్పుకోవటం, ఇదే పరదైవం అని నమ్మడం. అంతేగాని సోమవారం ఒకళ్ళు మంగళవారం ఒకళ్ళు కాదు. అసలు వారాలు పెట్టింది వ్యవహారానికి. కాబట్టి సోమవారం శివుడిదండి, కాబట్టి నేను శివుడి గురించే దండం పెడతాను, సోమవారం శివాలయం, మంగళవారం ఈ వారం ఇంకోళ్ళకి ఇంకోళ్ళు అని పెట్టుకుంటే ఎప్పటికి అవుతాయండి? అందువలన ఇక్కడ ఏకత్వ భావన నీలో స్థిరంగా ఏర్పడడానికి ఒక ఆలంబన. ఆ ఆలంబనను పట్టుకుని నువ్వు వెళ్తే, ఒరే ఈ ఆలంబన అక్కర్లేదురా, అంతటా వ్యాపించి ఉన్నది ఈ ఆలంబనే, దానిని గుర్తించే స్థితికి వాళ్ళు తీసుకెళ్తారు. ఆ స్థితికి నువ్వు నీ అంతటి నువ్వు వెళ్ళలేవు. అక్కడ గురువు అనుగ్రహమో నువ్వు ఆరాధించే దైవానుగ్రహమో కావాలి అక్కడికి వెళ్ళడానికి. ఇదే ఆలంబన. కాబట్టి ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుని తీరాలి. కాబట్టి ఆ పట్టుకోవటమే సర్వస్వ శరణాగతి. ఆ సర్వస్వ శరణాగతి పట్టుకున్నప్పుడు ఇక నువ్వు చేయవలసింది ఏమీ లేదు. అంటే నీలో ఆ దృఢమైన భావన స్థిరంగా ఉండాలి. అంతేగాని ఒక రోజు ఒక రకంగా, ఇంకో రోజు ఇంకో రకంగా, అవసరానికి ఒక రకంగా ఇలా భావనలు ఉంటే అది సర్వస్వ శరణాగతి ఎలా అవుతుంది? ఏకత్వ భావన ఎలా అవుతుంది? ఎన్ని కష్టాలన్నా రానిండి, నా భావన మారదు. కోపాలు, ద్వేషాలు, నువ్వు ఆరాధించే దైవం మీద నీ కోపం వస్తే వాళ్ళకేంటండి? నువ్వు ఆరాధించినంత మాత్రాన వాళ్ళకి ఏమన్నా వేరే అవుతుందా? నువ్వంటూ విడిగా ఉంటే కదా వాళ్ళకి. కాబట్టి వాళ్ళేం నిన్ను పట్టించుకోరా, నేను చెయ్యను అన్నా, నువ్వు గురువు మీద అలిగినా లేకపోతే ఇంకో అట్లా అలిగినా గురువుకి ఏమిటండి నష్టం? గురువు అనగానే ఏమైనా ఇంతమంది శిష్యులు ఉంటే గురువు అని ఏమైనా రాసిందండి? ఏమీ లేదు. నువ్వు గురువు అన్నావు కాబట్టి నువ్వు పట్టుకోవాలి, అంతేగాని నువ్వేదో నువ్వు వదిలేసావు అనుకోండి, నీ జీవితం పాడవుతుందా, గురువు జీవితమా? కాబట్టి ఇక్కడ ఇవన్నీ జీవ లక్షణాలు. ఇది పోతే నువ్వు భ్రమం ఎలా అవుతావు? నువ్వు భ్రమం అవ్వు. కాబట్టి ఇక్కడ భ్రమం అవ్వకపోవటం అంటే అర్థం ఏంటండి? నీలో భావనలు ఉన్నాయని అర్థం. భావన ఉన్నంత కాలం నువ్వు బ్రహ్మం ఎలాగా? బ్రహ్మము నిర్వికారం, ఏ ఆకారము లేదు, ఏ కారాలు లేవు, ఏ వికారాలు లేవు. భావన ఆలోచన రహిత స్థితే కదా. కాబట్టి ఇక్కడ నీలో ఉన్నాయి అన్నప్పుడు నువ్వు బ్రహ్మం ఎలాగా? కాబట్టి అక్కడ ఏ కారం అయితే ఏంటండి? హింకారమైన, హ్రీంకారమైన ఇన్ని చెప్పారు, బోధలు చెప్తున్నారు. ఎందుకు? నీలో అభేద స్థితికి రావడానికి. నీవు ఇంకా భేదంలోనే ఉంటే నీకు రాదురా ఏకత్వము. కాబట్టి ఆ ఏకత్వం పొందడానికి దాన్ని విడవిడిగా నీకు బోధలో చెప్తున్నారు. చెప్పినంత మాత్రాన విడివిడి కాదు. లడ్డు అని ఏదంటారంటే విడివిడిగా పంచదారని అవన్నీ పెడితే లడ్డు అంటారా? అన్ని కలిపితే లడ్డు. బియ్యాన్ని బియ్యంగా తినగలరా? కలపాలి. అంతేగాని ఇది పెట్టాను అది పెట్టాను. ఇప్పుడు రీల్స్ లో వస్తాయి చూడండి, 3 గ్లాసులు నీళ్లు పెట్టి అనగానే అది 3 గ్లాసులు నీళ్లు 3 గ్లాసులు బియ్యం కుక్కర్ లో పెడుతుందని ఏదో నవ్వుకోవడానికి. అంత బుర్రలేని వాళ్ళు ఉంటారా అంటే అది వేరే విషయం, అది అనవసరం అలాంటి వాటి గురించి డిస్కషన్. కాబట్టి ఇక్కడ నీకు విడివిడిగా చెప్పబడినా అవన్నీ ఏకము అవ్వాల్సిందే. అయినప్పుడు మాత్రమే నువ్వు ఆ నిర్వికార స్థితో, పరబ్రహ్మ స్థితో, ఇంకోటో ఇంకోటో ఏదైనా అప్పుడు కదా నీకు అవన్నీ. కానీ ముందర చెప్తున్నారు, ఒరే నువ్వు ఇలా ఉంటే నీకు ఇది లభిస్తుంది. ఇక్కడ ఆనందం తప్ప అన్యము లేదు. కేవలం వ్యవహారం జరుగుతూనే ఉంటుంది, కానీ ఏది నిన్ను అంటదు. కవచాలు వస్తాయి కదండి, మనం సినిమాల్లో చూస్తే ఒక కవచం వేసుకుంటారు, ఇప్పుడు కూడా ఏవో కవచాలు పెడతారు, బుల్లెట్ ప్రూఫ్. అదే ఇది అంటే నీకు ఆ బుల్లెట్ ప్రూఫ్ దొరుకుతుంది. ఆ బుల్లెట్ ప్రూఫే సర్వస్వ శరణాగతి. అది గురువుగా నువ్వు ఆరాధించే దైవంగా నువ్వే డిసైడ్. అంతేగాని పెట్టుకున్నానండి గురువుని, నన్ను తిట్టారు కాబట్టి ఇట్టా తీసి పారేశాను. ఎందుకు తిట్టారు? నువ్వు మార్గం తప్పావు కాబట్టి అది నువ్వు తిట్టు అనుకున్నావు. మార్గాన్ని సరిచేస్తున్నాను నువ్వు అనుకో. పిల్లల్ని కోపడితే అది తిట్టు అవుతుందండి? పిల్లలు అలిగేసి ఇంట్లోంచి వెళ్ళిపోతారు, అది తిట్టు ఎలా అవుతుంది? నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి
సామ వేద దాన దండోపాయ. గురువుల దగ్గరకో నువ్వు ఆరాధించే దైవం దగ్గర కూడా నువ్వు జీవ లక్షణాలన్నీ ప్రదర్శిస్తే నీ ఆరాధన అంతా వృధా అయింది కదా. దీనివల్ల గురువుకో దైవానికో ఎప్పుడూ నష్టం లేదు, బాగా గుర్తుపెట్టుకో. ఒకరు తగ్గారు కాబట్టి. అందుకని అమ్మో సమయం అయింది. శుభం భూయా.